దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినట్లయితే సంఘ ప్రార్థన కొరకై అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపబడెను. అతడు కొనుపబడక మునుపు దేవునికి ఇష్టడైండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు కనపడలేదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రిక సమయంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనుపబడినని ఇక్కడ వాక్యం రాయబడితే వచ్చింది. విశ్వాసం తనకున్నటువంటి మరి గొప్ప విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అంటే అసలు తనకు ఎంత మాత్రం కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేది దేవుని విషయంలో నెగిటివ్ ఆలోచనలు ఎంత మాత్రం లేవు, కానీ దేవుని విషయంలో అన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలే కలిగి ఉన్నాడు. మరి అంత గొప్ప విశ్వాసాన్ని తను ఇక్కడ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి విశ్వాసము కలిగినటువంటి భక్తులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినారు. పోయిన వారంలో కూడా మనం చూస్తూ వచ్చాం, హేబేలు గురించి చూస్తూ వచ్చాం. తర్వాత మనం చూసినట్లయితే మరి హానోకుని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. హానోకు ఎవరు అనంటే విశ్వాసము కలిగినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. మరి ఆ రోజుల్లో చూస్తే ఆ దినాల్లో పరిస్థితి ఎట్లుందంటే ఆ దేశమంతా కూడా దేవుని ఎరగని వారై చెడిపోయినటువంటి దినాలు. హానోకంట ఏడో తరం వాడు. అప్పటికి హానోకు 7వ వాడు. అయితే హానోకున్నటువంటి దినాల్లో కూడా ప్రజలు ఆత్మీయత లేకుండా దేవుని ఎరగని వారై మరి అనేక మంది దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు మనం ఇక్కడ లేఖనంలో మనం చూడవచ్చు. ఎందుకంటే హానోకు మాత్రమే ఇక్కడ ఆయన మరి ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, దేవునికి ఇష్టడుగా, మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా మనం అతను చూస్తున్నాం. బైబిల్లో హానోకు అనేటువంటి వ్యక్తులు నలుగురు ఉన్నారు. నలుగురిలో ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో, అక్కడ ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో కయ్యోను కుమారుడు అక్కడ ఒక హానోకు ఉన్నాడు. తర్వాత ఆదికాండము 5వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ఒక హానోకు ఉన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనంలో కెతురా కుమారుడు. ఆదికాండం 46వ అధ్యాయం 8-9 వచనాల్లో రూబేను కుమారుడు. నలుగురు ఉన్నారు. ఈ నలుగురిలో మనం చదువుకునే హానోకు ఎవరంటే ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే ఎరేతు 162 బతికి హానోకును కనెను. హానోకుని కనిన తర్వాత ఎరేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేతు దినములనియు 960. కాబట్టి తన దినములన్నీ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే మరి 962 ఏండ్ల వాడు. అప్పుడు అతడు మృతి పొందిను. అయితే హానోకుని గురించి రాయబడిన మాట ఏంటంటే, హానోకు అంట 21వ వచనం చదవమ్మా. హానోకు 65 ఏండ్లు బతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కంటూ వచ్చినాడంట. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుని అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. హానోకు జీవించిన జీవితం ఎంత అంటే 365 సంవత్సరాలు జీవించాడంట. 365 సంవత్సరాల్లో ఆయన 65 సంవత్సరాల తర్వాత ఆయన మెతూషెలను కొన్నాడు. మెతూషెలను కనిన తర్వాత ఆయన 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. కాబట్టి హానోకు అని అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం అన్నమాట. హానోకు అంటే హానోకు అనేటువంటి పేరుకి ఏంటి? ప్రతిష్ఠితుడు అని అర్థం.
ఆనోకు అంటే ప్రతిష్ఠింపబడిన వాడు, ప్రతిష్ఠుడని అర్థం. అంటే ఆనోకు అంటే ప్రత్యేకంగా ఉండేవాడు, పవిత్రంగా ఉండేవాడు, మరి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మరి హానోకు జీవిస్తూ వచ్చాడు. మొట్టమొదటి మనం చూసినట్లయితే హానోకులు ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే అతడు ప్రతిష్ఠితుడు. అంటే పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించాడు అనమాట. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, దేవుని పేర్లు పెట్టుకుంటారు, కానీ ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించలేరు కదా. పేరు ఉంటుంది కానీ దానికి పేరుకు తగినటువంటి జీవితాన్ని మరి అనేక మంది జీవించలేరు. కానీ హానోకు పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. అతడు ప్రతిష్ఠితుడు, అంటే ప్రత్యేకంగా ఉండేవాడు, పవిత్రంగా ఉండేవాడు. కాబట్టి మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఆత్మీయంగా బలపరచబడినటువంటి వ్యక్తి హానోకుని మనం ఇక్కడ చూస్తున్నాం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే హానోకుని గురించి అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడుకున్నట్లు కొనుపోబడెను. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం అన్నమాట. ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. అంతేకాదు హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందిండు. దేవునికి ఇష్టడు హానోకు, దేవునికి ఇష్టడంట. అంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా హానోకు జీవించాడు అన్నమాట. విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు. అంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఏముండదంట, ఇష్టం ఉండదంట. 6వ వచనం చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసం అనేది లేకపోతే దేవునికి మనము ఇష్టలుగా ఉండమంట. విశ్వాసం అనేది ఎవరైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి ఇష్టలు అన్నమాట. విశ్వాసం లేని వాళ్ళు దేవునికి ఇష్టలు కాదు. మరి కాబట్టి అందుకని మనం చూసినట్లయితే 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే 1 కొరింథీ 10:5, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా అరణ్యములో సంహరింపబడేది. కాబట్టి అనేక మంది దేవునికి ఇష్టలుగా లేరంట. దేవునికి ఇష్టలు కొంతమంది మాత్రమే ఉంటారనమాట. దేవునికి ఇష్టలు అందరూ ఉండరు, కానీ కొంతమంది మాత్రమే ఉంటారు. హానోకు దేవునికి ఇష్టడంట. ఎందుకని దేవునికి ఇష్టడంటే అతడు మరి ప్రతిష్ఠితుడైనటువంటి వ్యక్తి, మరి ఒక ప్రత్యేకంగా జీవించినటువంటి వ్యక్తి, ఒక పవిత్రంగా జీవించినటువంటి వ్యక్తి, దేవుని కొరకు దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ భూమి మీద ఎవరికి ఇష్టం లేకపోయినా సరే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులకి ఇష్టమున్నా లేకపోయినా దేవునికి మాత్రము మనం ఏమై ఉండాలంటే ఇష్టలమై ఉండాలన్నమాట. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులంగా మనం కలిగి ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం, దేహమందున్నను దేహము నడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే, కావున దేహమందున్నను దేహము నడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం కలిగి ఉండాలి? దేహంలో ఉన్నప్పటికీ దేహం నడిచినా ఆయనకి ఇష్టలై ఉండాలంట. ఈ లోకంలో దేహమందున్నను దేహం నడిచినాను ఆయనకి ఇష్టలైన బిడ్డలంగా ఉండాలి, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉండాలి. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా మనం జీవించాలి. కాబట్టి హానోకు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందినాడంట. దేవుడే చెప్తున్నాడంట సాక్ష్యం, హానోకు ఇష్టడని కదా. ఇష్టడు అసలు మరి హానోకు ఎంత ఇష్టడు అంటే అసలు దేవునికి ఎవరు ఇష్టలు అంటే మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఉంటుంది దేవుడికి ఎవరు ఇష్టలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం, మూర్ఖశక్తులు యెహోవా హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఎవరు ఇష్టలు అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళు ఇష్టలు అంట కదా. నోవాహు కూడా ఎంతో యథార్థంగా ఉండుంటాడు.
ఎంతో యథార్థంగా ఉన్నాడు కనుక దేవుడు నోవాహు విషయంలో ఏం చేశాడు? ఇష్టపడ్డాడు అన్నమాట. యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి మాటలు, యథార్థమైనటువంటి జీవితాన్ని మరి హానోకు కలిగి ఉన్నాడు. హానోకు యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అందుకనే హానోకు విషయంలో దేవుడు ఇష్టపడి ఉంటాడు కదా. ఇంకో మాట చూసినట్లయితే 12:22 చూడండి. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవా హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే ఎవరు దేవునికి ఇష్టలు అంటే యథార్థవంతులు, సత్యవంతులు దేవునికి ఇష్టలు. ఎవరైతే సత్యముగా ఉంటారో వారు దేవునికి ఇష్టలంట. కాబట్టి ఇప్పుడు హానోకు జీవితంలో మనం చూసినట్లయితే మరి హానోకు ఎవరంటే ప్రతిష్ఠితమైనటువంటి వాడు, ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, మరి తర్వాత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాడు, తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి వాడు కదా, యథార్థమైనటువంటి వాడు. మనం చూసినట్లయితే 4వ విషయము యథార్థవంతులు ఆయనకి ఇష్టలంట. సామెతలు 11:20 ఉంది. అంటే తనకి ఎంత యథార్థంగా దేవుని విషయంలో ఎంత యథార్థంగా ఉంటే, మరి ఎంత పవిత్రంగా ఉంటే దేవుడు అతనితో నడిచాడో కదా. కాబట్టి యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. అందుకే ఆ వ్యక్తిని గురించి మనం 5వ విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి. 5వ వచనంలో ఏముందంటే దేవుడు సాక్ష్యం పొందాడంట. దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందాను. దేవునికి ఇష్టడైన ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడంట. అందరూ అనుకునేవాళ్ళంట హానోకు ఎవరంటే హానోకు దేవునికి ఇష్టడు, హానోకు దేవునికి ఇష్టమైనటువంటి వాడు కనుక హానోకు ఒక మంచి సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందాడంట. దేవుడే సాక్షిస్తున్నాడంట. హానోకు ఎవరంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. హానోకు మంచి సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందాడు. భక్తి విషయంలో హానోకు విషయంలో దేవుడు మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు అన్నమాట కదా. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మరి ఆ భక్తి జీవితంలో మరి హానోకు వలె మనము ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. హానోకు కూడా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క అపోస్తుడైన పౌలు ఇక్కడ విశ్వాసుల గురించి, విశ్వాసం కలిగినటువంటి విశ్వాస వీరుల గురించి మరి దాదాపు చాలామంది గురించి ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. విశ్వాస వీరుల్లో 2వ వ్యక్తి ఎవరంటే హానోకు. ఎలాంటి వాడంటే ప్రతిష్ఠితుడైనటువంటి వ్యక్తి, తర్వాత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టడు కదా. ఎంత గొప్ప అంటే బైబిల్లో యెహోరాము గురించి రాయబడింది ఒక మాట ఏంటంటే అతను ఎలాంటి వాడంటే యెహోరాము అనేటువంటి వాడు ఎవరికి ఇష్టం లేని జీవితాన్ని జీవించిండంట. అసలు ఆ వ్యక్తి అసలు ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి ఆ మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతము 2వ దినవృత్తాంతంలో యెహోరాము గురించి ఉంటుంది. 21వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులు కాక దావీదు పురమందు వేరే చోట జనులు అతన్ని పాతి పెట్టిరి. ఎవ్వరికి ఇష్టం లేదంట. ఆ యెహోరాము అనేటువంటి వ్యక్తి చనిపోతేనంట భార్యకు కానీ పిల్లలకు కానీ ఎవ్వరికి కూడా యెహోరాము అంటే ఇష్టం లేదంట. కానీ దేవుడు మరి హానోకుని గురించి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండాట్లు కొనుపబడెను. అతను కొనుపబడక మునుపు దేవునికి ఇష్టడైండనని సాక్ష్యం పొంది దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. మంచి సాక్ష్యం దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట. హానోకు మంచి సాక్ష్యం కలిగిన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చిండంట. అంతేకాదు హానోకు ఎవరంటే
మరి పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ప్రవచన వరం కలిగినటువంటి వాడంట. యోధా పత్రికలో చూడండి అతని గురించి మరి చక్కని మాట రాయబడితే వచ్చింది. ఎంతో ప్రవచనం కలిగిన వాడు, ప్రవచన వరం కలిగిన వాడు, ఆత్మచేత నింపబడినవాడు. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక 14వ వచనం. ఆదాం మొదలుకొని 7వ వాడైన నోవాకు కూడా వీరిని గూర్చి ప్రవశించిట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరినీ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనుడైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని నొప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ వారములతో కూడా వచ్చును. అంటే దేవుని రాకడ గురించి, దేవుని తీర్పును గురించి, భక్తిహీనుల యొక్క తీర్పును గురించి, యేసు ప్రభువారి యొక్క ఆయన పడిన శ్రమకు, ఆయన పొందిన అవమానాలకి, తర్వాత భక్తిహీనులైనటువంటి వారు భక్తిహీనమైనటువంటి క్రియలు చేస్తూ వచ్చినారు, వారికి దేవుడు తీర్పు తీరుస్తాడంట. ప్రభు తన వేవేల పరిశుద్ధులతో పరివారంతో వచ్చును. అంటే ఇదంతా ముందే ప్రవచించాడు. యేసుప్రభు వారు చనిపోతాడు, యేసుప్రభు వారు భూమి మీదకి వస్తాడు, చనిపోతాడు, మరలా తిరిగి లేస్తాడు, మరలా ఒక దినాన వస్తాడు. మరలా ఒక దినాన వచ్చినప్పుడు ఆయన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చి ఆయన తీర్పు తీరుస్తాడని మరి ముందే ఏం చేశాడంట, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈయన యేసు ప్రభు గురించి ఏం చేశాడంట, ప్రవచించాడంట. ఈయన 7వ వాడు, అంటే 7వ తరం అనమాట. అప్పటికి ఒక్కొక్కడు ఒక్కొక్క తరం ఉంటుంది కదా. 7వ వాడంట ఈయనంట యేసు ప్రభువాని గురించి ప్రవచించాడంట. ఎవరు ప్రవశిస్తారంటే, ప్రవశిష్టం అందరూ ప్రవశిస్తారు, కానీ కొంతమంది మాత్రమే దాన్ని వాళ్ళు చెప్పిన ప్రవచనం నెరవేరుద్ది అనమాట. కరీంనగర్లో ఓ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, ఆల్రెడీ వాళ్ళకి 3 అమ్మాయిలు, మళ్ళీ 4వసారి కూడా వాళ్ళ భార్య గర్భవతి అయింది. అయితే పాస్టర్ గారు ఏం చెప్పిండంటే, మన సాహసం కాదు, వేరే సాహసం ఆయన ఏం చెప్పిండంటే, వాళ్ళు అనుకున్నారంట ఈసారి 4వసారి కూడా నా భార్య గర్భవతి అయింది, మరలా ఆడపిల్లే పుడుద్దేమోనని వాళ్ళు అంత విశ్వాసం అంత ఎదగని వాళ్ళు అనుకున్నారంట ఆ గర్భిణి తీసేద్దామని అనుకున్నారంట, డెలివరీ చేపిద్దాం అనుకున్నారంట. అయితే ఈ పాస్టర్ గారు వెళ్ళి దేవుడు నాకు చూపించాడు, ఆమె ఖచ్చితంగా ఈసారి మగపిల్లోడు పుడతాడని చెప్పిండాడు. కానీ తీరా చూస్తే మరలా ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని పట్టుకుని కొట్టిండు ఆయన. ఇద్దరు స్టేషన్ కాడికి పోయారు. అంటే మనము కొన్ని అందరు ప్రవశిస్తారు కానీ అవి ఒట్టొట్టి ప్రవచనలు. కానీ నిజమైన పరిశుద్ధాత్మతో ప్రవశిస్తే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది, అది నెరవేరుతుంది అన్నమాట. నోవాహు హానోకు ప్రవశించాడు, అది యేసు ప్రభువాని గురించినటువంటి తీర్పుని గురించి, భక్తిహీనులకు తీర్పు తీర్చే దాని గురించి, ప్రభు తిరిగి వచ్చే దాని గురించి, ఆయన పునరుద్ధానుడై తిరిగి వచ్చినప్పుడు హానోకు ప్రవశించాడు. ఆ ప్రవచనం అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కదా అండి. మా ఊరిలో కూడా ఒక పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఆ పాస్టర్ గారు పక్కన మరి కొంతమంది ఒకళ్ళకి గేదెలు ఉన్నాయి అన్నమాట. గేదెలు ఉన్నాయి. అయితే ఒక గేదె ఏం చేసిందంటే, మరి దాదాపు ₹1,00,000 గేదె అనమాట అది. ఆ గేదె ఏం చేసిందంటే, కాలు జారి కింద పడిపోయి వెనకాల కాలు తొంటి జారిపోయింది. ఆ గేదె లేగలేకపోతే ఈ పాస్టర్ గారు వాళ్ళ అనుచరులు అనమాట, ఈ పాస్టర్ గారు వెళ్ళి ఏం చెప్పిండంటే, మీ గేదె 3వ దినాన్ని లేస్తుందని చెప్పిండు. అది 4వ దినాన్ని చచ్చిపోయింది. ఇట్లాంటి ప్రవచనాలు చాలా మనకు తెలిసినవి ఉంటాయి అన్నమాట. ఆ ప్రవచనాలు అది ఆత్మతో నింపబడిన కాదు, అది ప్రజలను భ్రమపరిచే ప్రవచనాలు అనమాట. అంటే ఒక మాట చెప్దాం, అది అయితే అవుతుంది. ఒకవేళ అయిందనుకో, ఈ పాస్టర్ గారు ఎంత గొప్పవాడని అనుకుంటారు కదా. అలాంటి పాస్టర్లు కూడా చాలామంది ఉంటారు. కానీ హానోకు అలాంటి వాడు కాదంట. హానోకు ఎలాంటి వాడు, ప్రవశించిండంట, యేసు ప్రభువారి గురించి ప్రవశించిండంట. యేసు ప్రభువారి గురించి ప్రవశించి తీర్పును గురించి, భక్తిహీనుడు కలిగేటువంటి రాకడ గురించి,
ప్రభు మరలా తిరిగి వచ్చే దాని గురించి ఆయన ప్రవచించినట్లుగా యోధా పత్రికలో మన 14వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం. ఎవరు ప్రవశిస్తారంటే ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో, ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళు ప్రవశిస్తారు. వాళ్ళు ప్రవశిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది కదా. హానోకు ఎలాంటి వాడు అంటే హానోకు మంచి ప్రవచనాత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు కదా. ఇప్పుడు హానోకు విషయంలో 6 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటి విషయం ఏంటి అంటే ప్రతిష్ఠితుడు, అంటే ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. రెండవ విషయం ఏంటంటే ఆయన విశ్వాసం గలవాడు. మూడవ విషయం ఏంటంటే దేవునికి ఇష్టడంట. నాలుగో విషయం ఏంటంటే యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడంట. ఐదో విషయం ఏంటంటే దేవుడే తనని గురించి సాక్ష్యం ఇచ్చిండంట. ఆరో విషయం ఏంటంటే మరి పరిశుద్ధాత్మ వరం కలిగిన వాడు, ప్రవచనాత్మ వరం కలిగినటువంటి వాడు. ఏడో విషయం ఏంటంటే ఆదికాండము 5వ అధ్యాయం 24, 22 వచనాలు మనం చూస్తే దేవునితో కూడా నడిచిండంట. ఎన్ని సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిండంట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. దేవునితోనే సహవాసం కదా. మన సహవాసాలు ఎట్లుంటాయి? మనం వాళ్ళతో ఎవరన్నా ఖచ్చితంగా మనిషి ఏమనుకుంటామంటే ఎవరైనా నాకు ఒకడు సహవాసం కావాలి. కాబట్టి మనం సహవాసం కాదు, మనం దేవునితో సహవాసం చేయాలి, దేవునితో సమయాన్ని గడపాలి. కాబట్టి హానోకు దేవునితో సహవాసం చేసిందంట. ఎన్ని రోజులంటే 300 సంవత్సరాలు. మనం చూడండి, సంఘ ప్రార్థనకు రావాలంటేనే మనం ఎన్నో పరిస్థితులు చెప్తాం. కుటుంబ పరిస్థితులు, కష్టాలు, బాధలు, ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నాం అంటాం. కానీ కుటుంబం గురించి కూడా చెప్తాం. మనం కుటుంబంలో మా భార్య, మా పిల్లలు భారం అయిపోయింది, నేను కష్టపడితేనే ఇల్లు నడుస్తుంది, అందుకని నేను రాలేకపోతున్నాం అంట. కానీ హానోకు జీవితాన్ని మనం చూసినట్లయితే కుమారులను కుమార్తెలను కన్నాడంట. కుటుంబం జరుపుకుంటూనే మనకంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు, కుమారులను కుమార్తెలను కానీ 300 ఏండ్లు దేవునితో నడిచిందంట, దేవునితో సహవాసం చేసిందంట కదా. నడిచి మరి చాలామంది దైవ సేవకులు ఏం చెప్తారు, ఒక రోజునంట నడుచుకుంటూ ఏం చేశారంట, పరలోకం వెళ్ళిపోయారంట. పరలోకం వెళ్ళిపోతే ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవాడు రేడియో ప్రసంగంలో, నేను కూడా విన్నాను. అది ఇద్దరంట నడుచుకుంటూ హానోకు దేవుడు ఇద్దరు నడుచుకుంటూ పరలోకం వెళ్ళిపోయినారంట. పరలోకం వెళ్ళిపోతే మరి అప్పుడు దేవుడు అన్నాడంట, హానోకు నువ్వు నడుచుకుంటూ పరలోకం వచ్చేసావు, ఇంకేం వెళ్తావులే, ఇక ఇక్కడే ఉండన్నాడు. ఆయన ఇక అక్కడే ఉన్నాడంట. అంటే అట్లా చెప్తున్నారు. నిజంగా దేవుడు ఆయన్ని తీసుకుని పోయిండు. మరణం లేదంట, మరణం చూడకుండా ఆ వ్యక్తిని దేవుడు తీసుకుని పోయిండంట. దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం, ఒక పక్కన ఫ్యామిలీ, పిల్లలు, భార్య, పిల్లలు, కుటుంబ భారం. రెండోది దాన్ని కుటుంబాన్ని ఎట్లా పోషించాలో అట్లా పోషిస్తున్నాడు. ఆత్మీయ విషయాల్లో కూడా తను ఏం చేస్తూ వచ్చాడు, దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు, దేవునితో నడిచిండు. ఒకరోజు కాదు, 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. 300 ఏండ్లు దేవునితో సహవాసం, దేవునితో నడిచిండంట. నడిచి దేవుడు అతన్ని ఏం చేశాడంట, తీసుకుని పోయిండంట కదా. దేవుడు అతన్ని కొనిపోయాడంట. కాబట్టి మరి ఇక్కడ కూడా మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడుకున్నట్లు కొనుపబడెను. దేవుడు అతడు కొనుపబడక మునుపు దేవునికి ఇష్టడైండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన కనుక అతడు కనపడలేదు. కాబట్టి దేవుడు తీసుకుని పోయిండంట. ఇక చాలే ఇన్ని రోజుల నుంచి, అంటే పరలోకం ఉందన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే దేవునితో నడవటం అంటే ఏంటంటే బైబిల్ చదువుకోవటం, సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదువుకోవటం, దేవుని గురించి ధ్యానం చేసుకోవటం, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవటం. కాబట్టి సమయం ఉన్నప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటం, దేవునితో కలిసి జీవించడమే దేవునితో నడవటం.
ఈ రోజుల్లో మనం దేవునితో నడవటం అంటే ఏంటంటే సమయం దొరికినప్పుడు బైబిల్ చదవటం, సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయటం, సమయం ఎక్కువ మనకు ఉన్నటువంటి పని చేసుకుంటూనే మనకు సమయం ఉన్నప్పుడు ఖాళీ సమయాల్ని అది దేవుని కొరకు ఉపయోగించి ఆనోకు వలె ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మరి జీవించినప్పుడే మరి ఆ దేవునితో నడిచినట్లు అనమాట. కాబట్టి కుటుంబ విషయాల్లో కూడా మరి కుటుంబాన్ని చూసుకుంటున్నాడంట, దేవునితో కూడా నడిచిండంట కదా. 300 సంవత్సరాలు, మొత్తం 365 సంవత్సరాలు బతికిండంట. 65 సంవత్సరాల తర్వాత మెతుషెల్ని కన్న తర్వాత అంట దేవునితో నడుస్తూనే కుమారులను కుమార్తెలను కన్నాడంట. దేవుడు అతన్ని ఏం చేశాడంట, తీసుకుని పోయిండంట. ఎంత గొప్ప సాక్ష్యం. మరణం చూడలేదంట. ఆనోకు చనిపోలే, ఆయనకు మరణం పొందలేదు, కానీ మరణం చూడకుండా ఏం చేయబడ్డాడు, ఆనోకు కొనుక్కోబడ్డాడు. గొప్ప వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తులంగా ఈ భూమి మీద మనం కూడా దేవుని బిడ్డలంగా దేవునితో నడిచేవారంగా ఉండాలి, దేవునితో సహవాసం చేసేవారంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టడిగా జీవిస్తూ వచ్చినాడంట. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కదా. హానోకు అనేటువంటి మాటకు ప్రతిష్ఠితుడు అని అర్థం అన్నమాట. అంటే పేరుకు తగినటువంటి జీవితాన్ని తాను జీవిస్తూ వచ్చాడనమాట కదా. పేరుకు తగినట్టుగా, పేరు ఎట్లాంటి ఉందో పేరుకు తగినటువంటి ఒక క్రైస్తవుడు ఎట్లా ఉండాలనేది తన ఒక ప్రత్యేకమైనటువంటి మంచి జీవితాన్ని జీవించినట్లు చూస్తున్నాం. ఎంత విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం. దేవుడు అంటే అంత విశ్వాసం, దేవుని మీద అంత దృష్టి కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టడంట కదా. 6వ వచనం ఏమని చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, ఆయన ఫలం దయచేస్తాడని నమ్మాలంట. దేవుని యొద్దకు వస్తాం కదా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన నాకు ఏం చేస్తాడు, ఫలం దయచేస్తాడు, నాకు మంచి జాబ్ దయచేస్తాడు, లేకపోతే నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు నాకు ఇదిగో నాకు అవసరం ఉంది, ఈ అవసరం ఉంది. అలాంటి విశ్వాసాన్ని కలిగి ఆనోకు జీవించిండంట ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తులుగా నీవునే మనం కలిగి ఉండాలని మరి ఆ రోజుల్లోనే మరి ఆయన ప్రవశించిండంట. దేవుని ఆత్మ కలిగి ప్రవశిస్తూ వచ్చినాడంట. తర్వాత 300 సంవత్సరాలు హానోకు ఏం చేశాడంట, దేవునితో నడిచిండంట. ఎంత గొప్ప విషయం కదా. 300 సంవత్సరాలు, 300 ఏండ్లు దేవునితో నడిచిండంట. కుమారులను కుమార్తెలను కన్నాడంట. మన విధిన చాలామంది ఏం చెప్తారు, మందిరానికి సమయానికి రండి, మందిరం మానబాకండి అంటే ఏం చెప్తారు, మనకున్న కష్టాలన్నీ చెప్పుకొస్తాం. మనం ఎదగలేకపోతున్నాం, మనకున్న కష్టాలను బట్టి మనం ఎదగలేకపోతున్నాం, దేవునితో మనం సహవాసం చేయలేకపోతున్నాం. కానీ హానోకు అయితే ఏం చేస్తూ వస్తున్నాడంటే కుమార్తెలను కుమారులను కన్నప్పుడు కూడా దేవునితో నడవటం, దేవునితో కలిసి ఉండటం, దేవునితో స్నేహం చేశాడు. అలాంటి వ్యక్తులంగా మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాస వీరుల్లో 2వ వ్యక్తి ఎవరంటే హానోకు వంటి వారంగా నీవునే మనం కూడా కలిగి ఉండాలి. హానోకు అలాంటి జీవితాన్ని కలిగించాడు, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. హానోకు దేవునికి ఎంత ఇష్టడు కదా, సాక్ష్యం పొందిండంట, దేవుడే సాక్ష్యం చెప్పిండంట కదా. చూడండి 5వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడుకున్నట్లు కొనుపోబడెను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడైండెనని సాక్ష్యం పొందిన, కాగా దేవుడు అతన్ని తీసుకుని పోయాడు కనుక అతడు కనబడలేదు కదా. విశ్వాసం కలిగి ఇష్టడంట దేవునికి. మనం దేవునికి ఇష్టమేనా, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉందా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా కదా. మనం కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. హానోకు వంటి జీవితాన్ని మనము జీవించి మరి దేవునికి ఒక సాక్షులంగా మనం కలిగి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడంట. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అతని గురించి కదా. ఏమంటున్నాడు దేవుడు, దేవునికి ఇష్టమైండేనని సాక్ష్యం పొందాడు. దేవుని చేత మనుషుల చేత కూడా ఏం పొందాడు, గొప్ప సాక్ష్యాన్ని పొందాడు అన్నమాట. అమ్మో చాలా విశ్వాసం కలిగిన వాడరా అని చెప్పి మరి అంత విశ్వాసం కలిగిన. ఇటువరకు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు అనమాట, బాగా తెలిసిన ఆయన పంట పొలాలకి అందరేమో పురుగుల మందు తెచ్చి కొడితే ఆయన ప్రార్థన చేసి
పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళి ఆ కొబ్బరి నూనె పొలానికి కొట్టేవాడు. నిజంగా ఆయన విశ్వాసం ఏంటో కానీ ఆయన పంటలు పండేవి అట్లా. ఆయన పురుగుల మందు కొట్టేవాడే కాదు ఆయన. అంటే మన యొక్క జీవితాల్లో కూడా మనము ఆత్మీయ విషయాల్లో విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిజంగా మనం చాలాసార్లు అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండలేదు. చాలామంది ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇదేంటి ఈయన పొలానికి అందరు పురుగుల మందు కొడుతుంటే ఈయన కొబ్బరి నూనె కొడుతున్నాడేంటి అనేవాడు. ప్రార్థన నూనె ఏం చేసేవాడు, ఆ ట్యాంకులో పోసి మొత్తం ఏసు రక్తమే జయం అనుకుంటూ కొట్టేవాడు. నిజంగా ఆయనకి పంటలు పండేయండి. అలాంటి విశ్వాసము దేవుని బిడ్డలైనగా మనం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం విశ్వాసం కలిగినటువంటి భక్తులు వాళ్ళ జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అలాంటి అనుభవంలో మనం కూడా దేవా మేమెంతో అవిశ్వాసులము, మాకు విశ్వాసం దయచేయండి. ఎంత విశ్వాసం అంట, ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ చిన్నదే కానీ అదేమైద్దంట, అది మొలిసి ఆకాశ పక్షులు నివసించి అంత పెద్ద అయిద్దంట. ఆవగింజ ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది కదా. విశ్వాసం అనేది మనలో కూడా ఎదగాలంట. విశ్వాసం అనేది ఎదగాలంట కదా. మరి ఆవగింజ చిన్నదే కానీ అది ఏం చేస్తుంది, అది ఎదుగుతుంది. తర్వాత ఆకాశ పక్షులన్నీ దాని మీద నివాసం చేస్తాయంట. యేసుప్రభువు వారు అన్నాడు, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. కాబట్టి మనం కనీసం హానోకు వలే కాకుండా కనీసం ఆవగింజ అంత విశ్వాసం అన్నా మనం కలిగి ఉండేటట్లుగా మనము ప్రభువుని అడుగుదాం కదా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు అడుగుతారు, యేసు ప్రభు మాకు మరి విశ్వాసం కలగా విశ్వాసంలో మేము వృద్ధి కలిగి ఉండేటట్లుగా మాకు సహాయం చేయమని అడుగుతారు అనమాట. అంటే అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకాసు వార్త 17:5. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూచి వేళ్లతో సల పెలిగింపబడి సముద్రంలో నాటమని చెప్పినప్పుడు అది మీకు లోబడను. అది ఎంత చక్కని మాట అంటే, మరి ఆవగింజ చిన్నదే కానీ అదేం చేస్తుంది, అది మహావృక్షం అవుద్దంట. చిన్నదే కదా. అలాంటి మరి మనం కూడా శిష్యులు అడిగారు, యేసుప్రభు అపోస్తలుడు అడిగారంట యేసుప్రభుని వచ్చి, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని చెప్పారంట. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా మరి హానోకు మరి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడని సాక్ష్యం పొందినాడు, మా విశ్వాసాన్ని కూడా వృద్ధి పొందించండి అని చెప్పి మనము దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మనలో కూడా అలాంటి గొప్ప విశ్వాసాన్ని దేవుడు తీసుకురావాలి. అలాంటి వ్యక్తులుగా మనం కూడా కలిగి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మనకున్న అక్కర్ల కొరకు, అవసరాల కొరకు, తర్వాత బలహీనలైనటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం.